హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం చాలా మంది కూడా శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతున్నామని, దానికి ఏదైనా చక్కని ఉపాయం ఉంటే చెప్పని చాలా మంది కూడా అడుగుతున్నారు. సో ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే కనుక పడిపోతున్నట్లయితే దాన్ని మనము ఈ శీఘ్రస్ఖలన సమస్య గుర్తిస్తాము. దీనికి వచ్చేసి చాలా సింపుల్ చిట్కా చెప్తానండి. ఒక తమలపాకు తీసుకోండి, దానిలో 1 లేదా 2 వక్కలు వేయండి. దానిలో వెలిగారం అని దొరుకుతుందండి. ఓకేనా, వెలిగారం అనేది ఒక చిటికెడు వెలిగారం వేసుకోండి. పచ్చకర్పూరం అని కూడా లభిస్తుంది. ఇది మనకు చౌదపుడి దుకాణాలు లభిస్తాయి. వెలిగారం, పచ్చకర్పూరం చిటికెడు మోతాదులో వేసి వక్క వేసి దాన్ని బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఆ లాలాజలాన్ని మింగుతూ ఉండాలి. ఇలా మింగిన తర్వాత 1 అవర్ కి కనుక మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే తప్పకుండా ఇది మీ సమయాన్ని క్రమక్రమంగా పెంచుతూ ఉంటుంది, సంగమ సమయాన్ని. ఆ విధంగా మీరు కొద్ది రోజులు కంటిన్యూగా వాడుతూ ఉన్నట్లయితే, అంటే పూర్వకాలంలో కూడా చూడండి, రాజులు కానివ్వండి, చాలా మంది కూడా ఎక్కువగా ఇది తమలపాకు వక్క ఎక్కువగా తీసుకుంటూ ఉండేవాళ్ళు భోజనం తర్వాత. సో కారణం వచ్చేసి ఇదే. సో ఇలాంటి మరెన్నో చిట్కాలు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ ద్వారా